సో దేవుడి ప్రణాళిక కలిగి పిలుచుకున్న స్త్రీలు, ఏర్పాటు చేయబడిన స్త్రీలు వెళ్ళండి, ముందుకెళ్ళండి. ఎవరేమంటారు ఆగే ప్రసక్తేలా. సో మాట్లాడే వాళ్ళు వాళ్ళ లెక్క వాళ్ళు అప్పచెప్పుకుంటారు. కానీ నువ్వు స్వస్థ బుద్ధి కలిగి క్రీస్తును ధరించుకొని ఆయన గొర్రెలను కాయుచు, ఆయన చెప్పిన మాటలు ఆయన యొక్క సంఘానికి చెప్తూ దేవుడు నీకు ఇచ్చిన ప్రణాళికను నెరవేరుస్తూ నువ్వు ముందుకెళ్తే స్త్రీ అని పురుషుడని ఏ తేడా లేదు, కానీ అందరూ కూడా స్వార్థ సేవలోనికి ముందుకెళ్ళొచ్చు. సో వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఇప్పుడు స్త్రీ బోధించింది, ఏంది నీ బాధ? నీ ఆత్మలను రక్షిస్తుంది, ఏంది నీ ప్రాబ్లం? నువ్వు రక్షించినావు, 10 రక్షించినావా? ఒక్కరైనా రక్షించినావా? నీ ఇంటికి వచ్చే పాలోడికన్నా సువార్త చెప్పినావు, ఏంటి నీ ప్రాబ్లం? వాక్యమే కదా చెప్తుంది. సుత్తి చెప్తే నువ్వు మాట్లాడాలా, చెత్త మాట్లాడితే నువ్వు మాట్లాడాలా? వాక్యమే తీసి మాట్లాడుతున్నప్పుడు వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? చేతనైతే నువ్వు కూడా బోధించు. సో డియర్, ఇట్ ఈస్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ జెండర్. ఇది స్త్రీయా పురుషుడా అన్న లెక్క కాదు. ఇది నీ మీద దేవుని పిలుపు ఉందా లేదా అనేది లెక్క.